ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను దాదాపు 5 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కేసీఆర్ విచారణ రాత్రి 8 గంటల వరకు జరిగింది. గతంలో విచారణకు హాజరైన వారి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించిన అధికారులు కేసీఆర్ స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు. ఇక కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నందినగర్లోని నివాసానికి వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో సమావేశమయ్యారు. నందినగర్ నివాసం నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కార్యకర్తలకు అభివాదం చేశారు. కేసీఆర్ ను ప్రశ్నించిన సిట్ బృందంలో ఐపీఎస్ విజయ్ కుమార్, ఐపీఎస్ నారాయణ రెడ్డితో పాటు డీఎస్పీ శ్రీధర్, సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి, కేఎస్ రావు అదనపు డీసీపీతో పాటు మరికొంతమంది అధికారులు ఉన్నారు. 2 బాక్సుల్లో పలు డాక్యుమెంట్లు తీసుకువచ్చిన సిట్ అధికారులు వాటి ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ నివాసంలోని 2వ అంతస్తులో సిట్ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణ మొత్తాన్ని సిపి సజ్జనార్ పర్యవేక్షించారు. విచారణ సమయంలో కేసీఆర్ తరపు న్యాయవాదుల్ని లోపలికి అనుమతించలేదు. విచారణ సమయంలో నందినగర్ కేసీఆర్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరిసరాల్లో డ్రోన్ ద్వారా పోలీసులు నిఘా పెట్టారు.